హోలీ రంగులు మిగిలాయి కదా, ఇంటి ముందు ముగ్గేసి రంగులు పెడదాం. అరే మామా, అవతార్, హల్కన్నా, నువ్వెవరు? కాంచనానా? రే నేన్రా గోపిని. రే నేన్రా శివాని. రే నేన్రా పండుని. ఈ గెటప్ లేంట్రా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? ఓరే నీ అబ్బా, నిన్న హోలీకి నువ్వు పూసిన రంగులు ఎంత కడుక్కున్నా పోవట్లేదురా. అరే మామ, ఏదో చేసి రంగులు తుడిచేరా, అసలుకే సాయంత్రం నా పెళ్లి చూపులు. ఏదైనా మంచి సోప్ వాడండిరా, పోతాది. బట్టల సోపు నుండి బాత్రూమ్ సోపు దాకా అన్ని వాడామయ్యా, ఏది పని చేయడం లేదు. ముగ్గురు ఓసరు వెళ్ళబ్బాలే ఉన్నారా. త్వరగా ఏదైనా ఉపాయం చెప్పు శివాజీ. ఐడియా. నాది ఎయిర్టెల్, నాది జియో, నాది బిఎస్ఎన్ఎల్. నటు రాదు. నేను చెప్పింది చేస్తే మీ మరకలు పోయి మీ ముగ్గురు తెల్లగా అవుతారు. ఏం చేయాలి? ఆగలేకపోతున్నాను సార్. రే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. రే మీరు కూర్చోండి. మామా జాగ్రత్త. వెరీ సింపుల్, అలా వెళ్ళి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుందంతే. నేను కారణమవ్వను ఏ జన్మకు. రే సాయి, ఈ ముస్లిం డ్రెస్ ఏంట్రా? నా పేరు సాయి కాదు, బాషాబాయ్. ఇది ఎప్పుడు పెట్టారు? రంజాన్ వచ్చిందని చెప్పి బిర్యానీ హలీం కోసం ముస్లిం గా మారిపోతావా? మార్పు చెందిన వాడే మనిషి. నేను ఇలా మారింది బిర్యానీ హలీం కోసం కాదు. మరి మీకు తెలుసు కదా, నేను ఫాతిమా అనే ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నా అని. అవును. ఈ రోజు రంజాన్ కదా, మంచి రోజు. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో నా ప్రేమ విషయం చెప్పేస్తాను. మేము వస్తాం పదా. సరే. అస్సలాముఅలైకుం. రే అస్సాంలో అలీబాబాకి అమ్మేస్తాడంట్రా. చెప్పండి, ఎందుకు వచ్చారు? వీడేంటి పేపర్ తీస్తున్నాడు? కొంప తీసి పాట పాడతాడా ఏంటి? అల్ ఇల్ ఉల్ కల్ ఇల్ 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 మే మల్ కనిసుల్. ఎందాని ఉందాని వందని గుద్దని దెంగ. రే మావా, ఇదేంద్రా పైథాన్ కోడింగ్ లా ఉంది. నాకు అర్థం కాలేదు సార్. ఏం చెప్తున్నావురా? ఆయనకు అర్థం కావాలని ఉర్దూలో నా ప్రేమ గురించి చెప్తున్నారా. ఇలా చెప్తే అర్థం అవదు, నేను చెప్తా ఉండు. అంకుల్, నీది కూతుర్ని నాది తమ్ముడు ప్రేమిస్తున్నాడు హై. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడు హై. హై కాదురా, హో. హో. నీ ప్రేమ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఈ పెళ్లి జరగాలి అంటే నువ్వు సుల్తీ చేయించుకోవాలి. రే మామా, సుల్తీ అంటే ఏంట్రా? నువ్వు ఉప్పిన సినిమా ఎన్నిసార్లు చూసావురా? ఓ 10 సార్లు చూసా. క్లైమాక్స్ లో హీరోది గస్సా కస్సా కోసేస్తారు కదా. ఏమైందిరా? మా వాడు సుల్తీ చేయించుకుంటాడు, మీరు పెళ్లికి రెడీ అవ్వండి. అవును, నేను సుల్తీ చేయించుకుంటాను. పదండ్రా పోదాం. రే మామా, అసలు సుల్తీ అంటే ఏంట్రా? రే సాయిగడ్ ప్యాంట్ ఇప్పి చేతులు పట్టుకుంట్రా. సుల్తీ అంటే మీ తమ్ముడు ఇప్పుడే సినిమాలో కోసినట్టు కోయటం. సహాయం కోసం 186కి కాల్ చేయండి. మామా, నీకు ఈ బీజర్ తీసుకోనా? పోనీ ఇది తీసుకోనా? బీర్ తీసుకోమంటావా? ఫారెన్ బ్రాండ్ అంట, ఇది తీసుకోనా? ఆ వేడి వేడిగా చేపల ఫ్రై, మట్ట గుడిసిన చేపల ఫ్రై రావాలి. తుడుతున్నాడు అన్నా, వేడి వేడిగా ఏముంది? మట్ట గుడిసే చేపల ఫ్రై ఉందన్నా. తిట్టదని చెప్పరా? ఇవ్వన్నా. అబ్బా, టేస్ట్ గుదగుదలాడుతుంది. నీకు నెలకి శాలరీ ఎంత అన్నా? ఎంతన్నా? నెలకి ఎంత కష్టపడినా ఒక 10,000 ఇస్తాడు. నాకు తెలిసిన 4 స్టార్ హోటల్ ఒకటి ఉంది, అందులో చేస్తావా? నీకు నెలకి 50,000 ఇప్పిస్తా. చేస్తా అన్నా. ఏ సాయి, ఎక్కడున్నావురా? షాప్ లో లేకుండా. నీ షాప్ లో ఇంకెవడరా పని చేసేది? నాకు 4 స్టార్ హోటల్లో 50,000 జాబ్ దొరికింది. 10,000 చెప్పు, నాకు ఇవ్వండి అన్నా, నేను చేస్తాను. ఎవడ్రా ఈడు? అన్నా నువ్వే కదన్నా నాకు 50,000 జాబ్ ఇప్పిస్తా అంది. ఎవరు సార్ మీరు? ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా.
సబ్స్క్రైబ్. మలేషియా చిట్టి పికిల్స్, ఇదే షాపు. రండిరా. రే ఎవర్రా నువ్వు? అదే గుంటు. మీరు రొయ్యల పచ్చడి తిన్నాక మా ఆవిడికి రొయ్య పుట్టిందక్క. ఓ నిజంగా? మా దగ్గర పంది పచ్చడి ఉంది, ఈసారి ఇది ట్రై చేయండి, మీ ఆవిడికి పంది పిల్ల పుడుతుంది. మీ అమ్మగారు అదే తిన్నారా అక్క? మీరు పుట్టారు. చికెన్ పచ్చడి రేట్ ఎంత అక్క? హాఫ్ కేజీ 999 రూపాయలు తమ్ముడు. ఏం కంగారు పడకు. మరి రొయ్యల పచ్చడి? హాఫ్ కేజీ 2000, కేజీ 4000. రేట్లేంటక్క ఇంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి? ఇక అయిపోయింది నా కొడక. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో ఊది పడదింది కాబట్టి. రేట్లు ఎక్స్పెన్సివ్ అంటే తిడతావేంటక్క? ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతా. కొడుకుని రావాలమ్మా రావాలక్క రావాలన్నా. పుచ్చకాయలు పిచ్చకాయలు వచ్చకాయలే. అన్న కాయ ఎంత? కేజీ 20 రూపాయలు, రూపాయి తగ్గేదే లేదు. అంతే తగ్గద్దు. సర్లే కోసి చూపించు. నెంబర్ 1 కాయన్నా చూడన్నా. కాయ ఏంది ఎర్రగా ఉంది? పుచ్చకాయ ఎర్రగానే ఉంటుంది కదన్నా. మరి పైన పచ్చిగా ఉంది. ఇలా పొద్దున్నే నా మూడు చెడదంగా బాక అర్థమైందా? జోక్ చేసాలా అన్న? కాయ ఇవ్వు. ముందు డబ్బులు ఇవ్వు. ఇస్తా గానీ ఆ కాయని 6 బద్దలు చేసి ఇవ్వు. ఎందుకన్నా ఇక్కడే తింటావా? ముందు నీకే అర్థం అవుతుందిలే. రెడీగా ఉండండి రా. రావాలమ్మా రావాలి. పుచ్చకాయ బద్దలు. అన్నా బద్ద ఎంత? 20 రూపాయలు అన్న. ఇవ్వ డబ్బులు. ఎంతకి తెగించారా? ఇదిగో. అన్నా ఇందా కాయ ఎంత అన్నావు? 20 రూపాయలు. 100, 200, 20. ఇదిగో నీ 20. ఉంటా అన్న. రూపాయి జేబులో లేకపోతే కొడుకులు ఎందుకు రాబాయి మీకు బతుకు? సబ్స్క్రైబ్. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను చూసారంటే హోలీ రంగులతో నన్ను జోరు చేస్తారు. రే మామా ఖతం. రే సాయి హ్యాపీ హోలీ రా. రంగులు పీయటం అంటే నచ్చదు, వద్దురా. రే అశోక్ ఆగరా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? రే మామా ఉండు, పుస్తా ఉండు, నేను పుస్తా ఉండు. ఏంద్రా ఇది? నాకు పోయి నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. అబే సాలే కళ్ళు కుక్కలు తిన్నాయా? చూసుకున్నాడు ఊబే. సారీ అన్న. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా. సారీ అన్న, చూసుకోలేదు. నాన్న కొడకా దొంగ నా కొడుక్కి ఇంకో దొంగ నా కొడుకే పుడతాడు. పోయి ఈ విషయం అమ్మకి చెప్పక డాడీ. మీ అమ్మ కూడా దొంగ మొండారా? తెలుసును నాయనా, తెలుసును పప్పా, తెలుసునే నీకు తెలుసును. రే మామా మనం కూడా మంచిగా ఒక బిజినెస్ పెడదాంరా. కొత్తగా పోలీస్ స్టేషన్ పెడతామా? బాగుంటుంది. మనం పెట్టిన పోలీస్ స్టేషన్ లోనే బొక్కలేస్తారు పోలీసులు వచ్చి. అవసరమా? ఒక పని చేద్దాం, ఈ ఎండాకాలంలో మజ్జిగ అమ్మితే ఒక మంచి ఆదాయం ఉంటుంది మామా. ఏమంటావ్? షాప్ పెట్టి 2 గంటలు అయింది, ఒక్కడు కూడా రారేంది మామా. అది అవదమ్మా. రే సాయి నాకు దాహంగా ఉందిరా, గ్లాస్ మజ్జిగ తాగుతా. అదేం కుదరదు, వ్యాపారమే. 20 రూపాయలు ఇచ్చి మజ్జిగ తాగు. నీ అమ్మ కడుపు మాడ. ఇందా 20 మజ్జిగ ఇవ్వు. రే నాకు దాహంగా ఉందిరా, 20 తీసుకొని నాకు మజ్జిగ ఇవ్వు.
అన్నా 20 రూపాయలు తీసుకొని చల్లగా మజ్జిగివ్వు. మామా మజ్జిగ అయిపోయాయిరా. సబ్స్క్రైబ్. నమస్కారం గురుగారు. ఎవరు నాయనా నువ్వు? జిల్లా పరిషత్ హై స్కూల్లో మీరు మాకు తెలుగు పాఠాలు చెప్పేవారు గురుగారు. గుర్తొచ్చింది. నిన్ను పాఠాల పుస్తకం తెచ్చుకోమంటే నువ్వు స్వాతి పుస్తకాలు తెచ్చుకునేవాడివి. నువ్వే కదరా? నేను తెచ్చుకున్న స్వాతి పుస్తకాలన్నీ మీరే లాగేసుకున్నారు కదా గురుగారు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు. ఇప్పుడు ఆ పుస్తకాలు తిరిగి ఇవ్వాలా ఏంటి? అవి కాదు గురుగారు, నాకు పెళ్లి కుదిరింది. హస్తప్రయోగం ప్రాప్తిరస్తు. ఇంతకీ పెళ్లి కార్డు ఏది నాయనా? మీకు వాట్సాప్ లో పంపించాను చూడండి గురుగారు. పెళ్లి కార్డు వాట్సాప్ లో పంపావంటే కాపురం క్రోమ్ లో చేస్తావా ఏంటి? ఏమైంది గురుగారు అలా దొక్కుతున్నారు? అదేదో క్యాన్సర్ అంట నాయన. 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకనంట. అలా కుదరదు గురుగారు. నా పెళ్లికి ఇంకా 10 రోజులు టైం ఉంది. నా పెళ్లి చూసాకే మీరు చచ్చిపోవాలా? చెప్పండి అన్న, మీకు దొంగ పాస్పోర్ట్లు కావాలా లేక దొంగ సర్టిఫికేట్లు కావాలా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నాకు ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలి. ఫోన్ నెంబర్ చెప్పన్నా. నెంబర్ చెప్పడానికి నా దగ్గర సిమ్ లేదే. కొత్త సిమ్ తెచ్చుకో, ఆధార్ కార్డు చేయిస్తా. సరే అన్న, కొత్త సిమ్ కార్డు ఇవ్వు. సిమ్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలన్నా. ఉందా? నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. సబ్స్క్రైబ్. అన్నా అన్నా, షాప్ లో ఎవరు లేరా? సరుకులు కొనడానికి వచ్చామన్నా. ఎక్కడున్నారు? అన్నా రా అన్నా. అన్నా ఎక్కడన్నా? అన్నా ఎక్కడన్నా? రా అన్న త్వరగా. అన్నా అన్నా ఎక్కడన్నా? బయటికి రా అన్నా. అక్కడెలా పెట్టావరా? రీ రీ అన్న వస్తున్నాడు రా. ఎక్కడికి వెళ్ళామన్నా? తింటున్నారా? ఏందన్నా నువ్వు? షాప్ ఇట్ట వదిలేసిపోతే ఎట్టా? మేమున్నాం కాబట్టి సరిపోయింది. ఎవరైనా వచ్చి షాప్ లో దొంగతనం చేస్తే? ఆ పైవాడు చూస్తూనే ఉంటాడు కదరా. నువ్వు మరీ అన్నా, ఆ దేవుణ్ణి నమ్ముకునే బదులు ఒక సీసీ కెమెరా పెట్టించుకోవచ్చు కదా. ఆల్రెడీ పెట్టించాను కదరా. అన్నా ఇవి 2 తీసుకున్నావు. ఇదొకటి తీసుకున్నావు. ఇది 30. ఇది కూడా. అది 80. ఇది కూడా అన్నా. మొత్తం 450 అబ్బా. అయిందన్నా. సరేరా అన్నా, సీసీ కెమెరా రికార్డింగ్ లోనే ఉందా? 2 నెలలుగా రిపేర్ లో ఉందిరా. మెకానిక్ చెప్తే ఇంతవరకు రాలేదు. సబ్స్క్రైబ్. రేయ్, మాకు 2 లక్షలు ఇస్తే నిన్ను వదిలేస్తాం. ఇవ్వకపోతే చంపేస్తాం. మర్యాదగా మీ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడుగు. రేయ్, ఆడు కట్లు ఇప్పండ్రా. రేయ్, వీడికి రీఛార్జ్ చేయరా. నెంబర్ చెప్పురా. 9090909090. చేశాను చూడు. ఇప్పుడు చేయరా మీ నాన్నకి. మీరు డయల్ చేసిన నంబర్ పై ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి. సేవల కొరకు రీఛార్జ్ చేయవలెను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? రే తమ్ముడు, నువ్వు మీ నాన్న మాతో పాటు వచ్చేయండి. ఫుడ్ బెడ్ అన్నీ ఉంటాయి. దొంగతనం చేసినా బ్రతకండ్రా మీరు. సబ్స్క్రైబ్. ఈసారి ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి 10 లక్షలు సంపాదిస్తా. నువ్వు డబ్బులు పెట్టిన ప్రతి టీం ఓడిపోతే పొద్దున్న 7 గంటలకు మళ్ళీ హైలైట్స్ వేస్తారుగా. రాత్రి 1 మీద మళ్ళీ బెట్టింగ్ వేస్తా. అప్పుడు ఎలా గెలవదో నేను చూస్తా. అసలేంట్రా నీ ధైర్యం? టీవీలో యూట్యూబ్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఫాలో అయ్యి సంపాదిస్తాం మావా. అక్కడ వాడిని ఒకసారి చూడు. చాయ్ వేడి వేడి చాయ్. వాడు రవి కదా, పెద్ద కోటీశ్వరుడేనే. వాడేంది అక్కడ? నీకో క్లారిటీ ఇస్తా పద. రండి మావా, టీ కావాలా? నువ్వు లక్షలు బెట్టింగ్ పెట్టి ఈసారి కప్పు నమ్మే అంటావు. ఇప్పుడేంద్రా టీ కప్పులు మనమే అంటున్నావు? పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వాడి నా ఆస్తంతా కోల్పోయాను మామ. ఎంత పెద్ద సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా గుడ్డిగా నమ్మి మోసపోకండిరా.
రే సాయి, నువ్వు ఒక యూట్యూబరే కదా, అలాంటి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్లో నష్టపోకుండా నిన్ను ఫాలో అవుతున్న ఈ ప్రజలందరికీ ఒక సలహా ఇవ్వచ్చు కదా. ఒకప్పుడు మాకు చాలా మంది ఫోన్ చేసి లక్షల్లో షేర్లు ఇస్తాం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని చెప్పేవారు. కానీ మేము ఎప్పుడూ అలా చేయలేదు. తెలుసో తెలియకో జ్యోతిష్యం మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి కొన్ని ప్రమోషన్ వీడియోలు మేము చేసాం. అవి ఫేక్ అని తెలిసాక మేము ఇంకెప్పుడు అలాంటి వీడియోలు కూడా చేయలేదు. ఈ వీడియోలో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఐపీఎల్లో చాలా మంది బెట్టింగ్కి పాల్పడి నష్టంతో ఆత్మహత్యల వరకు చేరుకుంటున్నారు. బెట్టింగ్లు ఆడటం మానేయండి. మీకు కష్టంగా మాట్లాడుంటే మన్నించండి, కానీ బెట్టింగ్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆగండి ఆగండి, అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పొండి మావయ్య, ఇంకా ఫస్ట్ నైట్ కాకుండానే ఏంటి మీరు? క్రేజీ బాయ్స్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపము, చెప్పు మీరు చాలా రోజుల నుండి మా వీడియోస్ మిస్ అవుతున్నారని నాకు అర్థమైంది. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. నా పాయింట్ ఏంటంటే, వీడియోస్ తొందరలోనే పెడతాం అని చెప్పి చెప్పి నాకు విసుకొచ్చేసింది. తొందరలోనే మేము వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. పర్ మంత్ కి 20 షార్ట్ వీడియోస్ పెడతాం, మీద షార్ట్స్ వస్తా ఉంటాయి. ఈ రోజు నుండి ఇక ముందు ముందు మరింత కామెడీ కంటెంట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తున్నా. ఈ రోజు నుంచి వీడియోస్ ఇంకెప్పుడు డిలే అవ్వవు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నన్ను నమ్మండి, వీడియోస్ ఇంకెప్పుడు డిలే అవ్వవు. క్రేజీ బాయ్స్ వీడియోస్ చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని రెడీగా ఉండండి. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా?